ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస, సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం రోజు ఏర్పాటు చేసుకుంటున్న జూమ్ సత్సంగంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. షిరిడీలో బాబా గారి చరణాల వద్ద అనుగ్రహపూర్వకమైన 41 రోజుల జీవితం, ఒక ఆధ్యాత్మిక జీవితం. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, సత్యం కూడా, మన అందరి అనుభవాలు కూడా, బాబా గారి అనుమతి లేనిదే ఆకైన కదలదు. సచరిత్రలో బాబా గారు చెప్తున్నమాట. అటువంటిది మనం షిరిడీకి రావడం, పోవడం, ఇవన్నీ కూడా బాబా గారి చేతుల్లోనే ఉంటాయి. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడే, ఆయనకు మనం గుర్తుకొచ్చినప్పుడే మనల్ని ఆయన పిలిపించుకోవడం జరుగుతుంది. తర్వాత వారి వద్ద ఉంచుకోవడం జరుగుతుంది షిరిడీలో అనేది ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి అనుభవం. సరే, సంకల్పం మనం చేసుకోవాలి. సంకల్పం కనుక మంచిదైతే మన సత్సంకల్పాన్ని నెరవేర్చడానికి బాబా గారికి ఒక్క క్షణం కూడా పట్టదు అనే మాట అక్షర సత్యం. అది సచ్చరిత్రలో చెప్పబడిన ప్రతి వాక్యం, ప్రతి ఓవి మన జీవితంలోనూ, మన సాటి భక్తుల జీవితంలోనూ ఎప్పుడు కూడా అవి అభివ్యక్తమవుతూనే ఉంటాయి, ప్రకటమవుతూనే ఉంటాయి. అలా చాలా ఏళ్ల క్రితం నేను ఒక్కడనే వెళ్ళి షిరిడీలో 45 రోజులు ఉన్నాను. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు. సరే, అప్పటి నుంచి సునీత్కి మనసులో కోరికగా ఉండింది, తను కూడా వచ్చి కొన్ని రోజులు షిరిడీలో ఉంటే బాగుంటుందని. సరే, మనం సర్వీస్లో ఉండంగా పదే పదే సెలవడం ధర్మం కాదు కదా అనే ఉద్దేశంతో, సెలవు అడిగితే ఇస్తారు, అది వేరే సంగతి. కానీ పదే పదే అలా సెలవడం ధర్మం కాదు అన్న ఉద్దేశంతోనే నేను ఆ సాహసం చేయలేదు. అందుకని మరి రిటైర్మెంట్ తర్వాత ఒకసారి ఊరికి షిఫ్ట్ అనుకున్నాం, గుంటూరు నుంచి. అది కూడా పూర్తయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఆ వెళ్ళేది ఏదో శ్రావణ మాసంలో వెళ్దాం. శ్రావణ మాసంలో షిరిడీలో మనకు తెలిసిందే, వాళ్ళు అక్కడ సంస్థానం వాళ్ళు మహాపారాయణ చేస్తుంటారు మొదటి వారంలో, శ్రావణ మాసంలో. అది వాళ్ళు చాలా ఘనంగా, చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సో ఎలాగో వెళ్తున్నాం కదా, దానికి కూడా మనం కలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 20వ తారీఖు సెప్టెంబర్న బయలుదేరి వెళ్ళడం జరిగింది షిరిడీకి. 21 ఉదయం వెళ్ళాము అక్కడికి. నేను, సునీత, వాళ్ళ కజిన్, వాళ్ళ పిన్ని కూతురు విజిత, మేము ముగ్గురం వెళ్ళాము.
ఈరోజు సత్సంగం అంతా కూడా ఈ షిరిడి ఈ 41 రోజుల ఆధ్యాత్మిక ఈ జీవితం అని అనుకుందాం. దీని గురించే మాట్లాడుకుందాం. అక్కడ మనం వేరే వేరే రూమ్స్లో ఉండడం ఇప్పటిదాకా మనం ఉంటున్నాం. అలా కాకుండా సపరేట్గా 2 గదులు 2 రూములు మరి అద్దెకి తీసుకున్నాం. మనమే కుకింగ్ చేసుకుంటే, మనమే వంట చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ఎలక్ట్రికల్ స్టవ్ తీసుకొచ్చారు మన వాళ్ళు. కెటిల్ ఎలాగూ ఉంది. సో మన మినిమం రిక్వైర్మెంట్స్కి సరిపడా మనం వండుకుందాం. అలాగే అక్కడ రూమ్స్ చాలా దగ్గర, చావడికి బాయిజాబాయి గారి ఇంటి దగ్గరే. బాయిజాబాయి ఇంటికి జస్ట్ ఒక 100 అడుగుల దూరంలో ఉంటాం అంతే మనం. బాయిజాబాయి గారి ఇల్లు చూసాం. ఆ ఇల్లు కూడా చాలాసార్లు ఇంటి మీదకి పోతుండేవాళ్ళం. బాయిజం మిల్లా అని. అలా ఆ 2 రూములు చాలా దగ్గర చావడికి. మనం ఉన్నటువంటి ఆ ఏరియాని కోతేగల్లి అని అంటారు. కోతేగల్లి అని అంటారు. అక్కడ ల్యాండ్ మార్క్ ఏంటంటే నేత్రసాయి అనే హోటల్ కూడా మన గది పక్కనే ఉండేది. సరే చూడలేదు నేను ఎలా ఉంటుందో. మన మిత్రుడు విఠల్ గారు, విజయవాడ విఠల్ గారు మాట్లాడారు ఆ రూము. సరళ గారని ఆమె మన తెలుగు ఆవిడే, మరాఠీ వారిని వివాహం చేసుకునింది. ఆమె అక్కడే సెటిల్ అయ్యారు. సేవ చేస్తుంటారు. ఎవరైనా మనలాంటి ప్రయాణికులు వచ్చి అక్కడ భోజనం చేయాలన్నా, లేదు మన ప్రయాణం అప్పుడు పార్సిల్స్ చేసి మన ప్రేమగా చేయిస్తుంటారు. పెద్దగా లాభాన్ని ఆశించి చేసే వ్యక్తిగా కూడా నాకు కనపడలేదు. సరే నాకు పరిచయం లేదు ఆవిడ. సో విఠల్ గారే మాట్లాడడం జరిగింది ఆవిడతో. విఠల్ గారి ద్వారానే అక్కడికి మనం వెళ్ళాం. రూమ్ లేదు, చూడలేదు. మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే చాలు. అంటే మనం ఉండేదానికి మన అతి తక్కువ అవసరాలకి సరిపడా ఉంటే చాలు అని అనుకునింది. ఖచ్చితంగా అలాగే ఉంది. అది ట్యాప్ ఉందా? ఉంది. ఓకే. సరే ఈ రోజుల్లో మనం ఇండియన్ టైపు టాయిలెట్స్ యూజ్ చేసే రోజులు పోయినాయి కాబట్టి ఒక వెస్ట్రన్ కమోడ్ ఉంటే బాగుండు అనుకున్నాం. సో ఒక వెస్ట్రన్ కమోడ్ ఉండింది. లైటు, ఫ్యాను ఉన్నాయి. అంతవరకు చాలు అనుకున్నాం. సో బట్టలు మనం వాష్ చేసుకోవాలన్నా, ఆరేసుకోవాలన్నా దానికి కూడా ఫెసిలిటీ ఉండింది. సో అన్ని రకాలుగా బాగానే ఉంది. అన్నిటికన్నా మనకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, మందిరానికి చాలా దగ్గర. చావడి దగ్గర నుంచి ఖచ్చితంగా 4 నిమిషాలే నడక. 4 నిమిషాలు నడక. సరే ఆ బయట మనం మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అక్కడ కొద్దిగా గలీజ్గానే ఉంది. అంటే కంఫర్టబుల్గా అయితే లేదు. ఎప్పుడు నీళ్ళు అక్కడ ఉండటం, కాలు బయట పెడితే చెమ్మే. అది కాస్త లో లయింగ్ ఏరియా. ఆ పై నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అక్కడికే వచ్చి అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, అందులో కలిసిపోతుంటాయి. సో అవన్నీ అటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అందుకే బాబా గారు హెచ్చరించారు మనల్ని, షిరిడీలో ఎదురయ్యే అసౌకర్యాలకి విసుగు చెందకూడదు. అంటే షిరిడీలో ఎదురయ్యే కష్టాలకి విసుగు చెందనేకూడదు. ఇవన్నీ బాబా గారు మన సహనానికి పెట్టే పరీక్ష. మన భక్తికి, శ్రద్ధకి, సహనానికి ఆయన పరీక్ష పెడుతూ ఉంటారు. సరే ఒక 21 వెళ్ళాము. బహుశా 25వ తారీఖున అనుకుంటాను పారాయణ, మహాపారాయణ శుక్రవారం స్టార్ట్ అయింది. శుక్రవారం, జూలైలో కాదండి, జూలై శుక్రవారం చూస్తున్నాను. ఒక్క నిమిషం. జూలైలో శుక్రవారం మనం వెళ్ళింది శుక్రవారం కదమ్మా? అదే 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 అవునండి. 25 శుక్రవారం, 21 మేము వెళ్ళాము. చంద్రశేఖర్ గారు, రమాదేవి, కళ్యాణి గారితో పాటుగా ఇంకొక సోదరి, ఈ నలుగురు కూడా వాళ్ళు 23 వచ్చినట్టుగా ఉన్నారు. 23వ తారీఖు బయలుదేరి 23 షిరిడీకి వచ్చినట్టుగా ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు. మేము వాళ్ళ పేర్లు కూడా రాయించి పెట్టున్నాం. అంటే పారాయణలో పాల్గొనే వాళ్ళం మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక లేబుల్ ఇచ్చేవాళ్ళు.
దాన్ని మనం మెడలో వేసుకుంటే వాళ్ళకి గుర్తు అనమాట, వీళ్ళు పారాయణ చేసేవాళ్ళు అని. అది చాలా బాగా పనికొచ్చింది. దర్శనాలకు వెళ్ళాలంటే కూడా 3 నంబర్ గేటు ప్రక్కనే షిరిడి గ్రామ ప్రజలకి అలాగే వికలాంగులకి మాత్రమే ప్రవేశాన్ని ఉండేటువంటి ఎంట్రన్స్లో పారాయణ అంటే వదిలిపెట్టేవాళ్ళు. పారాయణ వాళ్ళే అని చాలా గౌరవంగా వదిలిపెట్టేవాళ్ళు. అక్కడి నుంచి మనవాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత పారాయణకి వెళ్ళేవాళ్ళు. సరే, పారాయణ కూడా సాయి ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మనం 3 నంబర్ గేట్ వద్దే పెద్ద హాల్ ఉంది కదా, అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు. జనం పెరిగారు కాబట్టి సాయి ఆశ్రమంలో చాలా పెద్ద హాల్, అది చాలా పెద్ద హాల్. దాదాపు ఒక 5-6 వేల మంది సులువుగా కూర్చోగలిగినంత కెపాసిటీ ఉండేటువంటి హాల్. నంబర్ ఆఫ్ చైర్స్, ఎన్ని కుర్చీలు కావాలంటే అన్ని కుర్చీలు వేశారు. మధ్యలో పట్టలు పరిచి పెట్టారు. డయాస్ మీద బాబాగారిని ఆయన ఆసీనులు అయి ఉంటారు. వాళ్ళ పండిట్స్ ఇద్దరు వచ్చి వాళ్ళు పారాయణ చేస్తుంటారు. మన ఓవి గ్రంథమే వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటే, సరే ఇంకా అన్ని రకాల భాషలలో ఉంటాం అక్కడ. మరాఠీ, మన తెలుగు, తమిళ్, కన్నడ, ఇట్లా అన్ని భాషలో ఉన్నారు అక్కడ. సో ఎవరి కాళ్ళు మన భాషలో ఉండే ఆ ఓవి గ్రంథాన్ని ఓపెన్ చేసుకుని వాళ్ళు చదువుతూ ఉంటే మనం కూడా ఓవి మనం ఫాలో అవుతూ పోవడమే. సో ఎప్పుడు నేను పాల్గొనలేదు, విన్నాను. సరే, ఈసారి బాబా గారి అనుగ్రహం, మేము ముగ్గురం, అలాగే రమాదేవి, చంద్రశేఖర్ గారు, కళ్యాణ్ గారు, ఇంకో సోదరి, వారి పేరు దేవి అనుకుంటారు, నాకు గుర్తు రావట్లేదు. ఆమెని మిస్ అనేవాళ్ళు. బహుశా ఆమె టీచర్గా వర్క్ చేసేవారు కాబట్టి మిస్ అనేవాళ్ళు. ఆవిడ గారు. సో 7 మంది, 5 మంది కూడా రిజిస్టర్ చేయించాం. వీళ్ళు రాగానే ఇచ్చేసాం. అందరం కలిసి 25వ తారీఖు శుక్రవారం, జూలై 25 పారాయణకి హాజరయ్యాం. జెంట్స్కి మార్నింగ్ 7 o'clock నుంచి 11-11:30 వరకు ఇచ్చారండి. లేడీస్కి 2 to 5:30 ఇచ్చారు. సరే, చాలామంది లేడీస్ మధ్యాహ్నం పొద్దున్నే వచ్చేసేస్తే పారాయణ అయిపోతుంది, దర్శనం చేసుకోవచ్చు, మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకుని తిరిగి మళ్ళీ సాయంత్రం మందిని కూర్చోవచ్చు కదా. అంటే మనం సత్సంగాలు ఈ పారాయణతో పరిచయం ఉండే వాళ్ళందరూ ఎలాగుంటుందంటే, ఎక్కువ సమయం సాధ్యమైన మేర మనం మందిర ప్రెమిసెస్లో ఉండే ప్రయత్నం చేస్తాం కాబట్టి అలా అందరూ ఎక్కువ మంది లేడీస్ కూడా పొద్దున్న వచ్చేవాళ్ళు. లేడీస్ కోసం ఎక్స్క్లూజివ్గా 2 గంటల నుంచి అన్నప్పటికీ అందరూ పొద్దున్న సెషన్కి వచ్చేవాళ్ళు. వెళ్ళేవాళ్ళం, అక్కడ కూర్చున్నాం. మొదటి రోజు నేను హాజరయ్యాను. నాకు సమస్య ఎట్ట వచ్చిందంటే, వాళ్ళు మరాఠీలో చదువుకుంటూ పోతున్నారు ఓవి కదా. అదే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు రికార్డ్ ప్లే చేసేటట్టుగా అట్ట వాళ్ళు ఓవి అట్ట పద్య రూపంలో పాడేలాగా కూడా లేదు. వాళ్ళు ఓవి గడబిడ చదువుకుంటూ పోతున్నారు. అది పెద్దగా మైకులో వాళ్ళు చదువుతున్నారు. మనం చదివేది మన మనసులోకి పోవాలని అంటే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉండాలా. ప్లస్ చదువుతున్నది మన మనసులోకి పోతేనే నాకు అది నచ్చుతుంది. మనం చదివేదేదో మనసులో పోకుండా చదవడం అనేది నాకు అలవాట్లేదు. నాకు అది ఇష్టం కూడా ఉండదు. అందుకని మొదటి రోజు ఇబ్బంది పడ్డాను. మరి 8 అధ్యాయాలు కాబట్టి 8 అధ్యాయాలు ఇంక వాళ్ళతో పాటు తప్పలేదు. ఇంక అది వాళ్ళతో పాటు మనం కూడా గడబడ చదువుకుంటూ పోవాల్సి వచ్చింది. సరే, మంచి ఏర్పాట్లు. మధ్యలో 4 అధ్యాయాలు అయిన తర్వాత వాళ్ళు అంటే బాబా గారిని పటాన్ని మన సమాధి మందిరం నుంచి బాగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆయన CEO గారు గోరక్ష గోవింద్కర్, ఇది పేరు, ఆయన పేరు గోరక్ష ఉంటుంది. ఆయన ముందు పేరు CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షిరిడి సంస్థానికి. ఆయన IAS ఆఫీసర్, చాలా సాత్వికుడు. ఆయన వైఫ్, తర్వాత ఇతర గ్రామ పెద్దలు, సంస్థానికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు, ఇతర వీళ్ళందరూ కూడా గ్రాండ్గా ఊరేగింపుగా తీసుకొచ్చారు. బాబా గారి పటాన్ని ఆశీనులు గావించారు డయాస్ మీద. వాళ్ళు శాస్త్రయుక్తంగా ఆ పూజలు అవి చేశారు. అయిన తర్వాత ఇంచుమించు నాకు గుర్తున్నంత వరకు 7 o'clock అన్నారు, కానీ ఇంచుమించు 8 o'clock కానీ పారాయణ ఆ రోజు స్టార్ట్ కాలేదు.
సో 8 o'clockకి స్టార్ట్ అయింది. 4 అధ్యాయాలు అయిన తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్, కాఫీ చాలా బాగా, అసలు మామూలు కాదు అసలు. అన్ని దాదాపు 4-5 వేల మంది హాజరైనప్పటికీ ఎక్కడా వెయిటింగ్ లేదు, ఎవరు నెట్టుకోవాల్సిన పని లేదు. ఫాస్ట్ సర్వీసు, అందరికీ ఆ కప్పుల్లో పెట్టించేవాళ్ళు. అన్లిమిటెడ్. నువ్వు కప్పు తిన్నావా, 2 కప్పులు తిన్నావా, 3 కప్పులు తిన్నావా, నీ ఓపిక, నీ ఇష్టం. తినేవాళ్ళు టీ కౌంటర్లు, కాఫీ కౌంటర్లు ఇలా పెట్టేశారు. బాగా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళకి మనం నమస్కారం పెట్టుకోవాలి. కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చిందని అంటే, నాకు ఆ మైక్ నాకు డిస్టర్బెన్స్గా ఉండింది. సో రెండో రోజు నుంచి నేను బాబా గారు చెప్పుకున్నాయా, నాకు అలా పారాయణ చేయడం అలవాట్లేదు, మీకు తెలుసు. సో నేను ఇంకా రూమ్లోనే చదువుకుంటాను బాబా అని మనసులో బాబా గారికి చెప్పుకున్నాను. సో మా రోజు వారి షెడ్యూల్ ఎట్లా ఉండేది అని అంటే, 3:30కి లేచేవాళ్ళం నిద్ర. 4-4:05కంతా వెళ్ళి ద్వారకామాయిలో కూర్చునేవాళ్ళం. 4-4:05. నేనైతే నల్లరాత్రి బాబా గారు కూర్చొని ఉంటారు కదా, ఆ బాబా గారికి చిత్రపటానికి కుడి పక్క అంటే గుర్రం ఉంటుంది. ఈ పక్క గుర్రం, ఈ పక్క పులి ఉంటాయి కదా ఆ బొమ్మలు. సో గుర్రం పక్కన మనం కూర్చునేందుకు బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే నేను నుంచోవచ్చని కూడా ఆశ నాకు, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేను, కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా, అందుకని నుంచోడానికి అనువుగా ఉంటుందని నేను అక్కడ స్థలం సెలెక్ట్ చేసుకున్నా. బాబా గారి దయ ఏంటంటే 41 రోజులు మేము షిరిడీలో మనం ఆయన ఈసారి ఉంచుకుంటే 41 రోజులు కూడా కాడారతికి అదే టైంకి హాజరయ్యాం. ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. వర్షం డైలీ వర్షమే, ఇది మాట గుర్తుపెట్టుకోండి. రోజుల్లో ఏదో టైంలో వర్షం పడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం వేకువజామున బయలుదేరి ముందు వర్షం చిటపడ పడుతుంది. వర్షం పడుతున్నా సరే ఎట్టో ఒకటి మొత్తానికి పాల్మారకుండా బాబా గారు ఆ భక్తి శ్రద్ధలతో ఇచ్చారు. ఆ భక్తి శ్రద్ధలు ఆయనే ఇచ్చారు. వెళ్ళి కూర్చునే వాళ్ళం. 41 రోజులు కూడా ఒక్కరోజు సమాజ మందిరంకి వెళ్ళాము క్యూలో వెళ్ళి. సో 40 రోజులు నా ప్లేస్ అదే, అక్కడే కూర్చొని ఉండేవాడిని, అక్కడే నిలబడి ఉండేవాడిని. నేను ప్రేయర్ చేసుకుని, నాకు చాలా ఇష్టం. మన ద్వారకామాయిలో కాడారతి భావయుక్తంగా మనస్ఫూర్తిగా గట్టిగా పాడుకోవచ్చు అందరితో కలిసి, ఎంతో బాగుంటుంది. అయిన తర్వాత మన హారతి అయిన తర్వాత లోనికి వెళ్ళి బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని దర్శించుకొని మళ్ళీ 5:50కంతా వచ్చి మళ్ళీ సీట్లో కూర్చుంటే మంగళ స్నానం ప్రారంభమయ్యేది. అంటే మంగళ స్నానం కూడా పూర్తి అయ్యేంత వరకు ఉంటే ఇంచుమించు 6 గంటల వరకు ఉండేవాళ్ళం. 6 గంటలకి, ఈ 6 గంటల లోపల 2 సార్లు బాబా గారు, 3 సార్లు కూడా జనం లేనప్పుడు 3 సార్లు కూడా దర్శనం చేసుకుని ద్వారకామాయిలో హ్యాపీగా 6 గంటలకి బయటకు వచ్చి చావడికి వెళ్ళి, చావడిలో 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు కదా. సో 6:05కంతా చావడి దర్శనం అయిపోయేది బాబా గారిది. వారి ఊది తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ 5 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారి మందిరానికి 3 నంబర్ గేట్ వైపు బేస్మెంట్ గోడ ఉంటే దాని మీద కూర్చునేవాడిని. కూర్చుంటే అక్కడ 3 నంబర్ గేట్ కూడా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కనబడుతుంటారు మనకు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సాధారణంగా అయితే పండగ హారతి 6:35కి అయిపోతుంది. 6:30 తర్వాత వదిలేవాళ్ళు. కానీ ఈ పారాయణ జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు 6:15కు 6 వదిలేశారు. పారాయణ వాళ్ళే అని. సో వాళ్ళు వదిలిపెట్టేంత వరకు ఆ బేస్మెంట్ మీద కూర్చొని ఊరక కూర్చోవడం దేనికని ఓంకారం చెప్పుకుంటూ ఉండేవాడిని. తర్వాత డైలీ వర్షం పడుతున్నదో ఆ బండ కూడా బాగా చెమ్మ అయిపోయింది, కూర్చోలేకపోయాను. అందుకని ఆంజనేయ స్వామి గుడిలోనే 2 స్టీల్ బెంచ్లు ఉన్నాయి సోమవారికి ఎదురుగ్గా, ఎంట్రన్స్ కట్టి ఇటు. అక్కడ కూర్చొని ఒక 20 మినిట్స్ 6:10 నుంచి 6:30 వరకు ఓంకారం చెప్పుకుంటూ ఉండేవాడిని. 6:30కి మేము బయటకు వస్తే 6:35కి లోపలికి దర్శనానికి వదిలేవాళ్ళు. అంటే మరి ఇది షిరిడి ఊరు వాళ్ళకి, మరి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే కదా, పారాయణప్పుడే కదా, వారం రోజులే కదా మీకు ఎంట్రీ ఉండేది. మరి 40 రోజులకి ఎట్ట వచ్చింది అనే అనుమానం సాధారణంగా రావాలి ఇక్కడ. కరెక్టే, మీ డౌట్ కరెక్టే. ఆ వారం రోజులు అందరితో పాటుగా పారాయణ వాళ్ళే అని మెడలో చూసి పంపించేశారు. ఓకే, దానికి ఇబ్బంది లేదు. తర్వాత కూడా నాకు ఆఫీసులో, మన విజయవాడ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు
సుధాకర్ రావు అని మన కోలిగ్ ఆయన, వాళ్ళ అమ్మాయి డాక్టర్, కాకినాడలో అమ్మాయి డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో అమ్మాయి డాక్టర్. అమ్మాయి ఒక సర్టిఫికెట్ ఇచ్చిండింది, ఈయనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం అయితే ఉంది, సో మెట్లు ఎక్కువద్దని అడ్వైజ్ చేస్తున్నాం, సాధ్యమైన మేర ర్యాంప్ని యూజ్ చేయమని మేము సజెస్ట్ చేస్తున్నాం, అదే సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ నేను ఆల్మోస్ట్ దాన్ని లామినేషన్ చేసిన విధంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని దానికి రెండో వైపు ఆధార్ కార్డు పెట్టున్నాను. వాళ్ళు వెళ్తే మెడికల్ సర్టిఫికేట్ బాయా అనేవాడిని. సరే వాళ్ళు కితన లోగ్ ఎంతమంది అనేవాళ్ళు. సరే నేను మా విజిత ఇద్దరం దోనం అనేవాళ్ళం, ఇద్దరం వెళ్ళేవాళ్ళు, పంపించేవాళ్ళు, ఎప్పుడూ ఆపలేదు. సరే ఒకరిద్దరు కాస్త దాని మీద డీటెయిల్గా మాట్లాడినప్పటికీ 41 రోజుల్లో రోజుకి 2 సార్లు 41 × 2 82, ఇంకో 4-5 సార్లు యాడ్ చేసుకుని దాదాపు 90 పర్యాయాలు దర్శనానికి వెళ్ళుంటే అదేవిధంగా వెళ్ళేవాళ్ళం. ఆ సర్టిఫికెట్ బాగా పనిచేసింది. నేను చాలాసార్లు చెప్పుకున్న ఆ పాపకి మంచి జరగాలి, ఆ కుటుంబానికి బాబా గారు చల్లగా చూడాలి అని. కారణం ఏంటంటే ఆ సర్టిఫికెట్ లేకపోతే సీనియర్ సిటిజన్ అంటూ వెళ్తే కాస్త తిరిగి రావాలి, అదే ఇబ్బంది. కొన్నిసార్లు మెట్లు ఎక్కాల్సి రావచ్చు, దిగాల్సి రావచ్చు. ఆ బాధ కూడా లేకుండా అలా వెళ్ళేవాళ్ళం. 6:35కి మేము క్యూలోకి ఎంటర్ అయితే 6:50కంతా దర్శనం అయిపోయేది. 6:50, 6:52 మధ్యలో దర్శనం అయిపోయేది. పాదాల వైపే వెళ్ళాం 95%. అంటే ఇంచుమించు 90 దర్శనాలు చేసుకున్నామని అనుకుంటే ఈ 90 పర్యాయాలలో 81, 82 పర్యాయాలు, 83 పర్యాయాలు మేము పాదాల వైపు వెళ్ళేవాళ్ళం. పాదాలకు నమస్కారం పెట్టుకొని అటు నుంచే బయటకు వెళ్ళి గురుస్థానం దర్శనం చేసుకుని, గురుస్థానం వద్ద కూడా మార్నింగ్ ఒక 5 ప్రదక్షిణలు చేసుకుని ఊది ప్రసాదం, బూందీ ప్రసాదం తీసుకుని దీక్షితవాడ దగ్గర ఉండి బెంచ్ల మీద కూర్చునేవాళ్ళం. 7 గంటల నుంచి 7 గంటల 2 నిమిషాల మధ్యలో ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళం. ఇదే షెడ్యూల్ అండి, 1 నిమిషం అటు ఇటుగా మార్పు అంతే. ఇదే టైం షెడ్యూల్. 7:02 అట్లా కూర్చునేవాళ్ళం, టైం చూసుకునేవాళ్ళం. 7:02 అయ్యిండేది. సరే ఒక 10 నిమిషాలు కూర్చుని ఉండేవాళ్ళం. 7:15కి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రూమ్కి వెళ్ళేసరికి 7:25 అట్లా అయ్యేది. అక్కడి నుంచి కాసేపు డ్రెస్ చేంజ్, కాసేపు రెస్ట్, వాటరు, బ్లాక్ కాఫీ అంత అయిన తర్వాత 8 to 9 యోగా చేశాను. 41 రోజుల్లో ప్రయాణం ఎవరో తీసేయండి, 40 రోజుల్లో 2 రోజులు చేయలేకపోయాను. 38 రోజులు యోగా మిస్ అవ్వకుండా చేస్తూనే ఉన్నాను. చేయబట్టే మోకాలు కూడా ప్రాబ్లం లేకుండా బాబా గారి దయ బాగానే ఉండింది, ఇబ్బంది కలగలేదు. 9 o'clockకి యోగా అయిపోతే అంటే నేను రూమ్లో పారాయణ చేసుకునేవాడిని కదా. వీళ్ళంటే మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు, 7 గంటకంతా వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళ పాటికి వీళ్ళు పారాయణ హాల్లో అక్కడ సాయి ఆశ్రమం దగ్గర ఆ మహాపారాయణ జరిగే దగ్గర వీళ్ళందరూ పారాయణ చేశారు, నేనే పోంది. సో నేను రూమ్లో 9 o'clockకి యోగా అయిపోయిన తర్వాత స్నానం చేసుకుని ఒక 1/2 hour గ్యాప్ ఇవ్వాలి కదా. సో 10 o'clock అంతా రెడీ అయి కూర్చునేవాడిని. ఇంకా 10 o'clock నుంచి నేను 12:30 లోపల ఒక 4 అధ్యాయాలు, తర్వాత మళ్ళీ 1 o'clock అట్లా స్టార్ట్ చేసుకుని మళ్ళీ 3:30 లోపల తక్కిన అధ్యాయాలు చదువుకొని మన జూమ్ది స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి 4 గంటలకి దర్శనానికి వెళ్ళేవాళ్ళం సాయంత్రం. వీళ్ళు మధ్యాహ్నంకి పారాయణ చేసుకుని 12 గంటలకంతా మసీద్కి వచ్చేసి సునీత వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు మధ్యాహ్న హారతికి ద్వారకామాయిలో హాజరయ్యి ఆ బాబా గారి ప్రసాదం కూడా తీసుకొచ్చేవాళ్ళు, ద్వారకామాయి ప్రసాదం. అలా రోజు ద్వారకామాయి ప్రసాదం మధ్యాహ్నం కూడా అందరికీ దొరికింది. ఇక 4 గంటల నుంచి వీళ్ళు కాస్త మధ్యాహ్నం రెస్ట్ తీసుకునేవాళ్ళు, నేను పారాయణ పూర్తి చేసుకునేవాడిని. 4ంటికి తిరిగి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని పారాయణ హాల్కి వెళ్ళి నేను భాగవతం 2 వాల్యూమ్స్ ఉంటుంది. ఇది 2 వాల్యూమ్స్ ఉంటుంది. ఇది ఒక వాల్యూమ్. దీంట్లో అంటే 12 స్కందాలు మహాభాగవతం. ఈ వాల్యూమ్లో 8 స్కందాలు ఉంటాయి. సో నేను 3వ స్కందం చదువుతూ ఉన్నాను షిరిడికి వెళ్ళేసరికి. షిరిడిలో బాబా గారి దయతో అక్కడ
పారాయణ హాల్లోనే ఈ ఈ ఇది మొత్తం అంటే 8 స్కందాలు పూర్తి చేశాను అక్కడ. రోజు ఒక 1.5-2 అవర్స్ 4 గంటలకు వెళ్ళేవాళ్ళం కదండి. దర్శనం అయిపోయి మళ్ళీ పారాయణ హాల్కి వెళ్ళేసరికి 4:40 అయ్యేది. 4:40 అయ్యేది. 4:40 నుంచి ఇంచుమించు 6:30-6:40 వరకు భాగవతం పారాయణ చేసుకుని ఆ రోజు ఎంతవరకు చదువుదాం అనుకుంటామో అంతవరకు పూర్తి చేసుకుని 6:40కి బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని అక్కడ దత్త మందిరం దగ్గర ప్రదక్షిణలు, నందదీపం దగ్గర ప్రదక్షిణలు చేసుకుని తిరిగి 6:55కంతా వెళ్ళి సాయంత్రం హారతి కోసంగా పోయి గురుస్థానం వద్ద కూర్చునేవాళ్ళం. వేప చెట్టు కింద 7 గంటకి హారతి స్టార్ట్ అయ్యేది మొదట్లో. తర్వాత 6:30 చేశారు లాస్ట్ 10 రోజులు. సో ఫస్ట్ 30-35 రోజులు, ఫస్ట్ 30 రోజులు కూడా 7 గంటకి హారతి ఉండేది. సో 7 గంటల నుంచి హారతి స్టార్ట్ అయితే 7:30కి 7:25కి హారతి అయిపోయేది. మనం బయటకు వచ్చి తీర్థం తీసుకొని అటు గ్యాలరీ వద్ద కూర్చునేవాళ్ళం. కిటికీ నుంచి బాబా గారు కనబడతారే, ఎదురుగా బెంచ్లు వేస్తుంటారు కదా, అక్కడ చేతులు కట్టుకొని కూడా అయింది కాబట్టి అక్కడ కూర్చునేవాళ్ళం. మున్నెడ్డి గారు ఫస్ట్ 10 రోజులు సారు షిరిడీలో ఉంటారు కదా, తెలుసు కదా, ఆయన ఫస్ట్ 10 రోజులు షిరిడీలో ఉన్నారు. కృష్ణాష్టమికి వాళ్ళు మళ్ళీ సూళ్ళూరుపేటకు వెళ్ళారు, అక్కడ కార్యక్రమాలు ఉన్నబట్టి అవి చూసుకొని మళ్ళీ లాస్ట్ వారం రోజులు కూడా ఆయన తిరిగి షిరిడీలో ఉన్నారు. సో మున్నెడ్డి గారు ఉంటే మనకు మంచి అదృష్టం ఏంటి అని అంటే 7:30కి హారతి అయిపోగానే అందరూ అక్కడ కూర్చునేవాళ్ళు బెంచుల మీద. భాగవతం చదువుతున్నాను కదా, ఇందులో నుంచి ఏదన్నా విశేషం ఒకటి కానీ మనం అడిగితే దాన్ని ఆయన వివరంగా చెప్తుండేవాళ్ళు. అదే సత్సంగం. అలా ప్రతిరోజు 7:30-7:35 నుంచి 8:30 వరకు సత్సంగం జరిగేది. ఇంకా సార్ వెళ్ళిపోయేవారు. మేము 8:40 గంట బయలుదేరి మేము కూడా 9 o'clock అంతా రూమ్కి వచ్చేసేవాళ్ళం. ఇంకా వీళ్ళు పడుకునేవాళ్ళు. నాకు రెగ్యులర్ సచ్చరిత్ర పారాయణ ఉండేది కదా, అది చేసుకొని నేను కూడా 10 o'clock అంతా పడుకునేవాడిని. మళ్ళీ 3:30కి లేయడం, మళ్ళీ 4 గంటకి దొరకమాయి. ఇదే షెడ్యూల్ అండి, టైం షెడ్యూల్ ఏమీ మారలేదండి. సో మహాపారాయణ జరిగిన అధ్యాయాలు 52 అధ్యాయాలు పూర్తయిన తర్వాత చివరి 53 అధ్యాయం చదివే రోజు క్లోజింగ్ అవుద్ది కదా, నేను కూడా ఆ రోజు పారాయణ అక్కడికి మహాపారాయణ వద్దకు వెళ్ళి, అంటే ఫస్ట్ రోజు హాజరయ్యాను కదా, సో చివరి రోజు కూడా హాజరయ్యాను. అలా మహాపారాయణ చేసుకున్నాం. మహాపారాయణ అయిన తర్వాత కాస్త వెసులుబాటు వచ్చింది. ఇంకా అంత హడావుడి, అంత వాల్యూమ్ పారాయణ చేసే వాల్యూమ్ తగ్గింది కదా. అప్పుడు ఏం చేద్దామని చూస్తే భగవద్గీత చిన్న పుస్తకం తీసుకెళ్ళి ఉన్నాను. అందులో శ్లోకాలు, తాత్పర్యాలు ఉంటాయి. దాన్ని తెలుసు కదా, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అలా 9 రోజులుగా 9 రోజులు 18 అధ్యాయాలు పారాయణ చేశాను. శ్లోకం చదువుకోవడం, మనకు నోటికి వస్తుంది అనుకుంటే కాస్త వచ్చేంత వరకు మళ్ళీ చదువుకొని మనకు నోటికి వచ్చిందిలే చూడకుండా అనుకున్న తర్వాత 2వ శ్లోకానికి వెళ్ళేవాడిని. అలా నాకు కొన్ని శ్లోకాలు అన్ని రాలేదు, కానీ కొన్ని శ్లోకాలు మనకు భావం తెలుసుకుంటూ దాన్ని బట్టి మనకు వచ్చినాయి. అలా చదువుకుంటూ అటు రోజుకి 2 అధ్యాయాలు, అలా 9 రోజులు 9 రోజులు 18 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ మన సచ్చరిత్ర ఎలాగో నాకు రోజు ఒక అధ్యాయం, అప్పుడు 22 అధ్యాయాలు పూర్తి చేస్తున్నాను షిరిడీకి వెళ్ళేసరికి. ఇంకా 53 అంటే 31 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఈ 2 కూడా కంప్లీట్ చేసుకుందాం అని భాగవతం మధ్యాహ్నం ఈవినింగ్ చదివేవాడిని, ఉదయం భగవద్గీత చదివేవాడిని. అంటే 10 o'clock నుంచి 12:30, 1:30 వరకు భగవద్గీత చదువుకునేవాడిని. లంచ్ తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని మన జూమ్ స్టార్ట్ చేసి 4 గంటకి మందిరానికి వెళ్ళి 4:40 నుంచి 6:30 వరకు భాగవతం చదివేవాడిని. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు చదవాల్సిన అధ్యాయం సచ్చరిత్ర చదువుకునేవాడిని. అట్లా ఎక్కువగా పారాయణతో గడిచింది. పారాయణలో గడవడం, భగవద్గీత ఒకసారి 18 అధ్యాయాలు పూర్తయిన తర్వాత రోజుకి 1 అధ్యాయమే కాస్త నిదానంగా చదువుకుంటూ వచ్చాను తక్కిన 18 రోజులు. అది కూడా పూర్తయిన తర్వాత లాస్ట్ 3 days అంటే గురువారంకి సచ్చరిత్ర 53 అధ్యాయాలు పూర్తయినాయి. గురువారం అంటే మేము బయలుదేరింది
31 కదండి, 31 మేము బయలుదేరాం కదా. 31 బయలుదేరితే 28వ తారీఖుకి అన్ని రకాల పారాయణలు పూర్తయినాయి. సో 28 మార్నింగ్కి అయిపోయినాయి. గురువారం రోజు ఫస్ట్ లంచ్ లోపలే అన్ని పారాయణలు పూర్తయినాయి. ఇక అక్కడి నుంచి 29, 30 కంప్లీట్గా ఎక్కడ కూర్చున్నా కూడా నామస్మరణకి ఉపయోగించుకున్నాను. మన పారాయణ హాల్లో కూర్చున్నా, ధ్యాన మందిరంలో కూర్చున్నా, లెండిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా నేను నామస్మరణకే చూద్దాం, నామం పట్ల కూడా మనకు ప్రీతి కలుగుద్దా లేదా అని చూశాను. బాబా గారు అనుగ్రహం, నామస్మరణ కూడా చక్కగా జరుపుకునేలాగా ఆయన మనసుని ఏకాగ్రం చేయించారు. అక్కడ షిరిడీలో ఉంటే అంతే, అందుకే షిరిడీకి మనం వెళ్ళేది కూడా. అలా ఒక మహాపారాయణం ఒకసారి చేసాం, సప్తాహం. సచరిత్ర చదువుతున్నది 31 అధ్యాయాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ పారాయణ కూడా స్టార్ట్ చేశాను అక్కడే. భగవద్గీత 2 సార్లు పారాయణ చేసుకున్నాను. భాగవతం ఇది 2 వాల్యూమ్స్లో ఈ తొలి వాల్యూమ్ది నేను షిరిడీలో పూర్తి చేయగలిగాను బాబా గారి సన్నిధిలో. ఇది పారాయణ, సత్సంగాలు వీటికి మరి సంబంధించినటువంటి విషయం. సరే, దర్శనాలు, హారతలప్పుడు ప్రదక్షిణలు, రోజుకి 11 ప్రదక్షిణలు అనుకున్నాను. నేను ఎక్కువ అనుకోలేదు. గురుస్థానం వద్ద దర్శనప్పుడు 5 చేసేవాడిని. ఉదయం, మధ్యాహ్నం హారతప్పుడు కానీ, సాయంత్రం హారతప్పుడు కానీ తక్కిన 6 చేసుకునేవాడిని. హారతికి హాజరయ్యేవాళ్ళం, హారతి పాడుకునేవాళ్ళం. అన్ని రకాలుగా బాగుండింది. సరే, వీళ్ళు చంద్రశేఖర్ గారు, రమాదేవి, కళ్యాణి గారు వాళ్ళు నాకు తెలిసి 2 అనుకుంటాను, ఆగస్టు 2 వాళ్ళు ఆగస్ట్ 2 వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత 10 రోజులకి బెంగళూరు నుంచి మా విజిత వాళ్ళ అమ్మాయి, అల్లుడు, మనవడు, మనవరాలు వచ్చారు. వాళ్ళకి 4-5 రోజులు ఉన్నారు. వాళ్ళతో ఆ 4-5 రోజులు సరే దర్శనాలు ఇవన్నీ పారాయణలన్నీ రెగ్యులర్గా చేసుకుంటూనే, పిల్లలు కదా వాళ్ళతో బాగానే ఎంజాయ్ చేసాం. వాళ్ళు వెళ్ళంగానే గిరిజ గారు అమ్మాయి, గిరిజ గారు మనవరాలు, వీళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఒక 3 రోజులు ఉన్నారు. అలా మొత్తం మీద అక్కడ జరగాల్సిన కార్యక్రమం సక్రమంగా రోజువారీ ఏదో అనుకున్నామో, ఏ సంకల్పించుకున్నామో అవన్నీ జరిగినాయి. సునీత వాళ్ళు కూడా మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఇద్దరు కలిసి ఏకాహం చేసుకున్నారు. మళ్ళీ ఒక సప్తాహం ఇద్దరు కలిసి వాళ్ళు చిన్న గ్రంథం, అది పెద్ద గ్రంథం కూడా పారాయణ. సప్తాహం పెద్ద గ్రంథమే. ఏకాహం కూడా చిన్న గ్రంథం చేశారు. సప్తాహం చిన్న గ్రంథం కూడా ఒకసారి చేశారు, పెద్ద గ్రంథం ఒకసారి చేశారు, మహాపారాయణ కాకుండా. అట్లా ఎవరికి ఏది ఇష్టమో, ఎవరు చేసుకోగలమో, ఎవరు సంకల్పించుకున్నారో అన్నీ చేయడం జరిగింది. ఇక్కడ నాకు వచ్చినటువంటి ఒక ప్రత్యేక అనుభవం నేను ప్రస్తావించాలా. మనం చేసే కదా, నేను సచ్చరిత్ర అంటే భగవద్గీత పారాయణ 2 అధ్యాయాలు అయిన తర్వాత 1 అధ్యాయం చేసుకునేటప్పుడు తక్కిన రోజులు లెక్కేసుకొని, సో ఇన్ని రోజులకి మనకు సచ్చరిత్ర 53 అధ్యాయాలు పూర్తి కావాలనంటే 23 నుంచి అంటే 22 పూర్తి అయినది, అది 31 అధ్యాయాలు ఉన్నాయి. సో కొన్నిసార్లు రోజుకి 2 అధ్యాయాలు కూడా చదవాల్సి వచ్చింది, 2-3 కూడా చదివిన సందర్భాలు ఉన్నాయి. ఆ చదివేటప్పుడు ఒకసారి లంచ్కి తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని 2 o'clockకి లేచి కూర్చొని 2 నుంచి 3 o'clock వరకు 1 అధ్యాయం చదువుకుంటే అప్పుడు మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుద్దని 1 o'clockకి 1:30కి పడుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 2:20 అయిపోయింది, మెలకు రాలేదు. బాబా గారు కొట్టారు కాలు మీద, స్పష్టంగా కొట్టారు కాలు మీద. కొడితే ఉలిక్కిపడి లేచాను, టైం చూసుకున్నాను, 2:20 అయిపోయింది. అంటే నువ్వు 2 గంటలకు పారాయణ చేస్తావు అనుకున్నావు కదా, 2:20 అయింది, ముద్దు లేయి అని లేపారు ఆయన. అప్పుడు లేచి బాబా క్షమించండి అని చెప్పుకొని పారాయణ చేసుకున్నా. ప్రక్క రోజు నేను ఆ నియమం పెట్టుకోవాలా. అప్పుడు నేను ఆ అధ్యాయం ఆ రోజు ఆ టైంలో పారాయణ అనుకోలేదు కాబట్టి ఆ రోజు 2:45కి 3 గంటలు నిద్రపోయినా కూడా నా జోలికి రాలేదు ఆయన. అంటే చూడండి, ఆయన మన అంతర్యామి, ఆయన మన మనసులోనే ఉన్నారు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పనికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన తెలియకుండా మనం ఎప్పటికీ ఏది చేయలేం, ఆయన వద్ద ఏది మనం దాచలేం.
ఎంత సూక్ష్మంగా ఒక మైక్రో లెవెల్లో ఆయన మనల్ని గమనిస్తున్నారో చూడండి. కాబట్టి ఇన్ని అనుభవాలు ఇస్తూ మన కోసమే, మన శ్రేయస్సు కోసమే, అంతే, మన మంచి కోసమే బాబా గారు తాపత్రయం మనకు కనిపెట్టుకొని ఉంటారు ఆయన. అలా ఈ పర్యాయం అంతా కూడా చాలా బాగా జరిగింది. సరే, ఇక్కడ నేను ఇదివరకు ఒకసారి ప్రస్తావించాను మీకు. ఇక్కడ రేబాల్లో నైట్ వాచ్మెన్ ఒక అబ్బాయి ఉండేవాడు, కోటేశ్వరరావు అని. ఆయనకు అప్పచెప్పాం. ఆయన నైట్ వచ్చి లైట్ వేసుకుని బయట పంచలో పడుకొని ఉండేవారు. అమ్మాయి చెన్స్ అని అమ్మాయి, మనకు సాయి చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి ఇక్కడ పనిచేసే అమ్మాయి, చాలా మంచి సిన్సియర్గా పనిచేసే అమ్మాయి. ఆ అమ్మాయికి తాళాలు ఇచ్చాం. సో రోజు అమ్మాయి వచ్చి ఇల్లు తుడుచుకోవడానికి చేసుకుంటుండేది, తాళాలు వేసుకొని పోతుండేది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటే బాబాగారు కొట్టారంట, 3 సార్లు కొట్టి లేపారంట. ఇంటికి తాళం సరిగ్గా వేసావా అని అడిగారంట స్పష్టంగా. ఇదిగో ఈ బాబాగారే ఒకసారి ఇక్కడ పడుకొని ఉంటే అమ్మాయి, ఇదే బాబాగారు దర్శనం ఇచ్చారు ఇక్కడ మన ఇంట్లోనే. ఇదే మాట మళ్ళీ అదే బాబాగారు మళ్ళీ అమ్మాయిని కొట్టి 3 సార్లు కొట్టి, ఇంటికి తాళం సరిగ్గా వేసావా అని అడిగారట. అమ్మాయి చెప్తుంది, పొద్దున మీరు ఇక్కడ లేకపోయినా బాబాగారు ఇక్కడే ఉన్నారు. షిరిడీలో మీరు ఇక్కడ మీ వెంటనే బాబా ఉంటే అమ్మా మళ్ళీ మీరు అక్కడ పోవాలనా అని అంటుంది అమ్మాయి అమాయకంగా. అటు మీరు షిరిడీకి పోయినా సరే ఆయన ఇక్కడే ఉన్నారు అని పొద్దున చెప్తుంది మా మాట. సరే, మనం అయితే ఒక వాచ్మెన్ ఎన్ని పెట్టుకున్నాం కానీ అదే నాకు అనిపించింది, అరే బాబు ఇదిగో ఈ అమ్మాయి వస్తుంది, ఇదిగో ఈ అమ్మాయి ఛాన్స్ అంటే చెప్పు. నీకే ఇంటికి తాళం వేసేవాడిని అడుగుతాడు. ఒకసారి కొనుక్కోవాలంటే కాలం మీద కాలు వేసుకుని చేసుకొని ఉన్నాడు. అర్థం చెప్పకూడదు. ఈ అమ్మాయి ఛాన్స్. అప్పటి నుంచి బాబా గారికి మన లోపల ఉండే మూర్తి ఉన్నారు కదా, మన సత్సంగ మందిరం బాబా గారికి పూలు పెట్టేది నివేదన. బాబా గారి నివేదన, బాబా గారి గ్లాసులో మంచినీళ్ళు, బాబా గారిని నామస్మరణ చేసుకుంటుంది, భజన చేసుకుంటుంది. ఇట్లా అదిగో బాబా గారు మెల్లగా ఆ అమ్మాయిని లాగారు ఆయన వద్దకి. అట్లా బాబా ఒక నిష్కపటమైనటువంటి ఒక ప్రేమ, అది ఒక అమాయక భక్తిని. అదిగో మనం ఏప్రిల్ వచ్చినాం కదా, ఈ 4-5 నెలలోనే రెగ్యులర్ గా మనిషిలో వచ్చే తేడా చూడండి. అది సాయిబాబా అంటే. అందుకు ఇంతమంది మనం బాబా గారిని ఆయన పాదాలు పట్టుకొని ఉండేది. అంతకుముందు దేవుళ్ళు వేరు కాదు, బాబా గారు వేరు కాదు. బాబా దేవుళ్ళ అనుగ్రహం ఉండాల్సిందే, సద్గురు అనుగ్రహం ఉండాల్సిందే. జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, జై హనుమ. అమ్మని అందరూ, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అన్ని రకాల దేవుళ్ళని వాళ్ళ పట్ల మనకు భక్తి విశ్వాసాలు ఉండాల్సిందే. కానీ అనుభవాలు ఇచ్చి మనల్ని వెన్నంటున్నాను నేను అని మనకు అవసరమైతే మనం తట్టి లేపి మనం చక్కగా ఆ మంచి మార్గంలో నడిపించేవారు సద్గురువు. అందుకనే సద్గురువు ఆయనే, పరబ్రహ్మ ఆయనే, రెండు ఆయనే. కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆయన వద్దకు వస్తూ ఆయన రప్పించుకుంటున్నారు. అది బాబా గారి గ్రేట్నెస్. అట్లా అన్ని రకాలుగా బాగా సాగింది. ఇంకా వినాయక చవితి పండుగ రోజు ముందు రోజు అనుకున్నాను, ఏందబ్బా రేపు వినాయక చవితి పండుగ కదా, మరి ఏంటి అన్న స్పెషల్ ఏమైనా చేస్తావా అంటే, మామూలుగా మనం కుడుము ఇవి నివేదిస్తాం కదా స్వామికి, ఇక్కడ అన్ని మనం చేయలేం కదా, బాబా విఘ్నేశ్వరుడికి తెలియదా, అన్ని బాబానే కదా అని తను అంటుండింది. ముందెడ్డి గారు ఆ రోజు సాయంత్రం ఆయన వచ్చి వాళ్ళ ఊరి నుంచి వచ్చారు. అంటే సూడూరుపేటకి వెళ్ళారు, కృష్ణాష్టమి చేసుకున్నారు, తిరిగి మళ్ళీ షిరిడీకి వచ్చారు భార్యాభర్త ఇద్దరు. వచ్చి ఆయన లేదు రేపు పండగ ముందు రోజు, వినాయక చవితి ముందు రోజు
రేపు మీ ముగ్గురు కూడా ఇంటికి భోజనానికి రండి అని ఆవిడ గట్టిగా చెప్పనింది. నేను అందుకోసం వచ్చినాను, రేపు మీరు రావాల్సిందే అని పట్టుకున్నారు. అంటే నేపథ్యం చూడండి. పండగ రోజు మనం కుడుము కానీ ఇట్లాంటి మనం సంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వరుడికి సమర్పించే ఇవి సమర్పించకుండా పండగ జరుపుకోవాల్సి వస్తుంది అని అనుకోగానే అట్ట కాదులే అని అక్కడ ఏర్పాటు చేశారు. అట్లా పక్క రోజు వినాయక చవితి రోజు మధ్యాహ్నం హారతి చేసుకుని సార్ కూడా హారతికి వచ్చారు. అందరం కలిసి వారి ఇంటికి వెళ్ళాం. అక్కడ ప్రకాశం గారు అని ఒక సాధువు షిరిడీలో ఉంటారు, ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అట్లా ఆయన దర్శనం అయింది. అందరం కలిసి అక్కడ ఆ రోజు మధ్యాహ్నం కలుసుకుని అందరం అక్కడ భోంచేసాం. సార్ వాళ్ళ ఇంట్లో 4 గంటల వరకు ఉన్నాం ఆ రోజు. అందుకని ఆ రోజు నేను ఇక్కడ మనం మిస్ అయ్యాం. ఆ రోజు నేను రాలేకపోతున్నాను వినాయక చవితి రోజు అని నేను జూమ్ కూడా ఆ రోజు మనం చేసుకోలేదు. ఆ రోజు అనమాట వినాయక చవితి పండుగ రోజు. సో అక్కడి నుంచి అటు మళ్ళీ మందిరానికి సాయంత్రం వచ్చేసి మందిరానికి పోయాం. అట్లా ఆ రోజు జరిగింది. పక్క రోజు ఏమైంది, ఈ కృష్ణాష్టమి పక్క రోజు శనివారం రోజు గోకులాష్టమి. ఇది గోపాలకాల జరుగుద్ది షిరిడీలో, బాగా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు గోపాలకాల. అడుగడుక్కి ఉట్టిలే, ప్రతి షాప్ ముందు ఉట్టే, ప్రతి ఇంటి ముందు ఉట్టే, డీజేలు చెవులు పోయినాయి. ఆ రోజు సాయంత్రం ఆ సెక్యూరిటీ గార్డు జ్ఞానేశ్వరం ఉన్నాడు. లాస్ట్ టైం కూడా మనం ఒక 5-6 మందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. విమానాశ్రయం దగ్గర వాళ్ళ ఊరు కాకడి. షిరిడీకి దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది కాకడి ఊరు. విమానాశ్రయం ఉండేది వాళ్ళ ఊరు దగ్గరే, షిరిడీ ఎయిర్పోర్ట్. గోపాలకాల ఘనంగా చేస్తున్నాము, మీ అందరు రావాలని అన్నాడు. అప్పుడు బెంగళూరు పాపాళ్ళు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ నలుగురు మేము 7 మంది పోవాలనుకున్నాం. వర్షం పడుతూనే ఉంది. సరే వీళ్ళు వర్షం పడుతుంది కదా ఎట్టబోతా ఉంటారు. నేను అలా కాదు, ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు వచ్చి, మనం పోకపోతే ఎలా అంటాను నేను. సరే మొత్తానికి ఏమైంది, ఆ జ్ఞానేశ్వర వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. అది న్యాచురల్గానే ఆ గోపాలకాల ప్రోగ్రాము జరగలేదు. సరే 2 వారాలు అయిన తర్వాత వినాయక చవితి పక్క రోజు తెల్లారి వచ్చేసరికి ఇంటికి వచ్చి కూర్చున్నాడు 7:30 అంతా. కూర్చొని బయలుదేరండి అంటాడు. ఏంటయ్యా బాబు అంటే, నాకు అప్పుడు ఇబ్బంది జరిగింది, అందుకని నేను ఆ రోజు ఊరికి తీసుకెళ్ళలేకపోయినాను మిమ్మల్ని. నా వైఫ్ కూడా 13 రోజులు వేరే ఊర్లో ఉండింది, నిన్న వచ్చింది. కాబట్టి మీరు ఈరోజు అంటే వినాయక చవితి రోజు అమ్మాయి వచ్చిందంటాడు ఇంటికి. ఈరోజు తప్పనిసరిగా మీరు మా ఇంటికి రావాల్సిందే అంటాడు. వెహికల్ తీసుకొచ్చాడు, కాదనడానికి లేదన్నమాట ఇంకా. అందుకని వినాయక చవితి పక్క రోజు శనివారం రోజు మేము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కాకడికి వెళ్ళాం, జ్ఞానేశ్వర వాళ్ళ ఊరికి వెళ్ళాం. 29 అనుకుంటాను, 29 పక్క రోజే, వినాయక చవితి పక్క రోజే. సరే సరే అది ఏదో మాది. మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే అయిండొచ్చు కూడా వినాయక చవితి పక్క రోజే. అది మాత్రం గుర్తు, నాకు డేట్ గుర్తులేదు కానీ వినాయక చవితి పక్క రోజే. వాళ్ళ ఇంటికి మేము ముగ్గురేగా. నేను కారు వద్దు, ఆటో సరిపోద్దని చెప్పాను. సో ఆటోలోనే పోయాం. ఆటో పేమెంట్ ఇవ్వబోయినా కూడా దానికి ఒప్పుకోడు, ఆహాహా అంటాడు. సరే తీసుకెళ్ళి, ఎంత కష్టజీవి అంటే వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉందండి. పొలంలోనే ఇల్లు కట్టుకున్నారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మళ్ళీ 4 ఎకరాల సేద్యం ఆ అబ్బాయి చూసుకుంటున్నాడు. అంతా 48-49 ఏళ్ళు, ఏజ్ కూడా 50 ఏళ్ళ లోపే ఉంది. ఒక కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, కూతురు 10th చదువుతుంది. పిల్లలు చక్కగా ఉంటారు. ఇంకా తనే గడ్డి కోసుకురావడం కానీ, 2 ఆవులు ఉన్నాయి, వాటికి మేతకు తీసుకురావడం కానీ, పూలు వేస్తున్నాడు. ఒక అరెకరా చామంతి పూలని, బంతని, రకరకాల పూలు ఆయన వేస్తున్నాడు. సో డైలీ ఈ పూలు కూడా షిరిడీకి వెళ్తూ మార్కెటింగ్ కూడా తనే చేసుకుంటుంటాడు. తను కానీ కొడుకు కానీ తీసుకెళ్తుంటారు. హార్డ్ వర్క్ తనది. ఇంకా అమ్మాయి చూస్తే హౌస్ వైఫ్, తర్వాత టైలరు. అక్కడ జాకెట్కి ఆ ఊర్లో 60 రూపాయలు ఇస్తారట, 60 రూపీస్ పర్ జాకెట్. మనం ఎంత ఇస్తున్నావు చూడండి. తర్వాత
అమ్మాయి మళ్ళీ ఆ గోవుల్ని చూసుకుంటుంది, పొలాల్లో కూడా గడ్డి గోదం కోస్తుంటుంది. ఇట్లా ఇద్దరు కష్టజీవులండి. కష్టపడి పని చేసుకుంటూ చాలా సంతోషంగా తృప్తిగా ఉంటూ బిడ్డల్ని వాళ్ళు చదివించుకుంటూ ఉన్నారు. మంచి కుటుంబం, నాకు బాగా నచ్చిన కుటుంబం అనమాట. సరే తీసుకెళ్ళి మేము మధ్యాహ్నం ఆ రోజు 2 o'clock వెళ్ళాం. ఈ దాదాపు 2.5 months నుంచి ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. మార్నింగ్ 10 o'clock తర్వాత బ్రేక్ఫాస్ట్ అనండి, మ్యాక్సిమం మధ్యాహ్నం 3 గంటల లోపలే భోజనం. ఇంకా 3 గంటల తర్వాత ఇక తినేది ఏముండదు. తిరిగి మళ్ళీ పక్క రోజు 10 o'clock. అట్లా ఆహార నియమాలన్నీ మార్చుకొని ఉన్నాం. ఈ 2.5 months నుంచి యోగా సిన్సియర్గా బాగా సీరియస్గా చేస్తున్నప్పటి నుంచి వెయిట్ కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ నియమాలు కూడా గట్టిగానే పాటిస్తున్నాం. అక్కడ కూడా ఇవి కంటిన్యూ చేసాం. అట్లా ఆ రోజు వాళ్ళు వెళ్ళంగానే ఏదో మన గన్సిగడ్డలు అంటాం మేము, మీరు ఆ చిలకడ దుంపలు అంటారు కదా, గుంటూరులో చిలకడ దుంపలు అంటారు, అవి తీసుకొచ్చారు. న్యాచురల్ అండి, అన్ని వాళ్ళు పండేటివే లోటు తీసుకొచ్చాడు అంతే. శుభ్రం చేసుకునేవి తింటే మొక్కజొన్న కంకులు అవి కూడా వాళ్ళ తోటలో ఉండేటివి, వాటిని కాస్త ఉడకేసారు. వాళ్ళ పిల్లలు 4:30కి అమ్మాయి వచ్చింది, 5 o'clock అబ్బాయి వచ్చాడు. అమ్మాయి మాతో మాట్లాడుతూనే ఉంది, ఎన్ని రకాల ఐటమ్స్ చేసిందో. జ్ఞానేశ్వరి వైఫ్ కవిత అమ్మాయి పేరు, వాళ్ళ చెల్లెల పేరు ఏదో పేరు, అమ్మాయి పేరు సరిత సంథింగ్, అదే మరి తాతో వస్తుంది. ఈమె సునీత, ఆమె కవిత, వాళ్ళ చెల్లెల పేరు ఏదో ఇంకొకటి సవిత అనుకుంటాను. ఇలా వాళ్ళ ఎన్ని ఐటమ్స్ చేశారు అంటే, మరాఠీ వాళ్ళ సంప్రదాయబద్ధంగా రొట్టెలు చపాతీని 4 భాగాలు చేశారండి. పల్చటి చపాతీ 4 భాగాలు చేశారు, మొక్కలు పెట్టారు. దాంట్లోకి ఏదో రకమైనటువంటి ఒక చట్నీ లాంటిది, వేరుశనకాయల చట్నీ లిక్విడ్గా ఉంటుంది, ఆ టైప్ చేశారు. దాంట్లో ముంచుకొని తినాలంటారు. ఇంకా రకరకాల ఐటమ్స్ కూడా, కర్రీస్, రకరకాల కర్రీస్. కేవలం చపాతీలోకి అంతే, నో రైస్ లేదు. అట్లా ప్రేమగా వాళ్ళందరూ, వాళ్ళ నలుగురు, మేము ముగ్గురు 7 మంది కూర్చున్న ఆ ఫోటో కూడా నేను షేర్ చేసినట్టున్నాను కదా మన గ్రూప్లో. అక్కడ సో ముందు రోజేమో ముందటి గారింట్లో మన తెలుగు సంప్రదాయబద్ధమైన భోజనం, ప్రక్క రోజు మరాఠీ సంప్రదాయబద్ధమైన భోజనం. సరే మున్నెడ్డి గారి వైఫ్ ఆవిడ వీళ్ళిద్దరికి సునీతకు జాకెట్ పెట్టారు. వీళ్ళు ఏకంగా చీర రవిక పెట్టారండి జ్ఞానేశ్వర వాళ్ళు. చాలా బాధ వేసింది, అయ్యో ఎందుకు అంతవరకు పోతున్నారు వీళ్ళు, భోజనమే అనుకుంటే అట్ట కాదు, మాకు మీరు బంధువులు, స్నేహితులు కూడా కాదంటాడు ఆయన. స్నేహితులు కూడా కాదు, గురు బంధువులు, మీరు బంధువులు మాకు. అంటే పరిచయం ఏంటి ఆయనకి మాకు అంటే, 2009లో ఒక పర్యాయం నెల్లూరు వచ్చాడు ఈ అబ్బాయి జ్ఞానేశ్వర్. అప్పుడు సాయిదాస్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు, అంత బాబా గారి గెటప్పులు ఉండే ఆయన. ఆయన వచ్చి 2008-9 మధ్యలో వాళ్ళు ఒక వారం రోజులు నెల్లూరులో ఉన్నారు. 4 ప్రకాశం గారు అమ్మాయి మ్యారేజ్ జరిగింది. ఇందాక ప్రకాశం గారి పేరు చెప్పారు కదా స్వామి అని, వాళ్ళ అమ్మాయి, ఆయన మన నెల్లూరు ఆయన, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది బుచ్చిరెడ్డిపాలెంలో, ఇప్పుడు మనం ఉంటున్న బుచ్చిరెడ్డిపాలెంలో. అప్పుడు నెల్లూరు నుంచి వాళ్ళని మ్యారేజ్ తీసుకెళ్ళడం రావడం, ఇలా సత్సంగాలకి తిప్పటం. అప్పుడు ఇంట్రెస్ట్గా మన కారులో నేను తిప్పుతుండేవాడిని. అప్పుడు అందరూ వాళ్ళకి రైస్ వండి పెడుతుంటే వాళ్ళకి అన్నం తినలేకపోయారు, వాళ్ళకి అలవాట్లేదు కదా. ఇంకా వాళ్ళు సునీతకి చెప్పారు, మేము రైస్ తినలేకుండా ఉంటే అప్పుడు ఒక రోజు చపాతీలు చేసి బాగా వాళ్ళకి పెట్టింది అనమాట. అది గుర్తు, కారులో తిప్పారు వీళ్ళు, చపాతీలు చేసి పెట్టారు మనకని. ఆ అఫెక్షన్ అబ్బాయి మనసులో అప్పటి నుంచి 2009 నుంచి ఉంది. 16 ఏళ్ళు అయింది కదా. ఇది మా పరిచయం. నేను మాట అంటే, నెల్లూరుకి వచ్చాం మేము, మాకు 50 మంది పరిచయం అయినారు అప్పుడు, కానీ నిలిచింది మీ ఇద్దరితోనే కదా బంధం అంటాడు. అట్ట బాబా గారు ఎందుకో బంధం అట్ట కలిపాడు ఆ ఫ్యామిలీతో మనకు. పాప వాళ్ళు చీర రవికి కూడా పెట్టడం కాదు, చీర కట్టుకొని వదలలేదంట వాళ్ళని ఇద్దరిని, విజితనేను సునీతని. సంప్రదాయం అంట, చీర పెట్టి పంపించడం కాదు, ఆ చీర మనం కట్టుకుని వాళ్ళు చూపించాలంట, అది వాళ్ళ సంప్రదాయం అంట. అటు చీర కట్టుకొని మరి వాళ్ళు చూపించి రావడం జరిగింది. సరే మనం ఇంకా
అంత దూరం ఆలోచించలేదు. సరే ప్రిపేర్డ్గా మనం కూడా లేము కాబట్టి పైపెచ్చు క్యాష్ కూడా పెట్టుకొని తిరగల ఈ షెడ్యూల్ ఉన్న రోజులు కూడా. ఎవరికి పేమెంట్ కావాలన్నా మనం ఫోన్పే కొడుతుండేవాళ్ళం. సరే ఆ పాపకి మన దగ్గర ఉన్నది కాస్త ప్యాకెట్ మనీ కానీ అమ్మాయి వద్దంటే వాళ్ళు ఇచ్చి వచ్చినాం. అట్ట వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కారులో తీసుకొచ్చి డ్రాప్ చేశారు. అట్ట అట్ట అంటే సాగనంపడం వల్ల చూడండి, వీళ్ళ ప్రోగ్రాం అయిపోయింది, మన ఊరికి పంపిస్తున్నాం అని బాబా పండగ రోజు ఏమో మున్నెడ్డి గారింట్లో, తర్వాత ఏమో ఈ కాకడీలో వీళ్ళింట్లో అట్లా ఏర్పాటు చేశారు. సరే ఇక మేము 31 మా ప్రయాణం కదా, 30వ తారీఖు అక్కడే మన గుంటూరు ఆమె పేరు ఏం పేరు, గుంటూరు ఆమె పేరు ఏం పేరు, జున్ను తీసుకొచ్చిందే, జున్ను కళావతమ్మ గారు. ఆ కళావతమ్మ గారు ఆమె మన అంగల్ కుదురు, తెనాల దగ్గర అంగల్ కుదురు వాళ్ళ ఊరు. షిరిడీలో ఉంటారు ఆవిడ, ఒక్కరే ఉంటారు. మీ అందరికి చాలా మందికి తెలుసుంటారు ఆవిడ. ఆ రోజు 30వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జున్ను తీసుకొచ్చింది. ముగ్గురు తలా కుద్దానండి. చెప్పే కదా బాబా గారికి ఆయనకి ఎంత మైక్రో లెవెల్లో సూక్ష్మంగా ఎంత గౌరవిస్తారో. సరే జున్ను అంటే మరి ఇష్టం అనుకున్నాడో మరి ఏందో, జున్ను కూడా బాబా గారు ఏర్పాటు చేశారు. ఈ 41 రోజుల్లో అండి నాకు గుర్తున్నంత వరకు 35-36 రోజులు ప్రతిరోజు ఉదయం బాబా గారి మరి అభిషేక జలం, వెన్న ప్రసాదం ప్రతిరోజు లభ్యమైంది. ఇంకా మనం కూడా కొంతమంది కూడా దాన్ని భక్తులకి పంచేవాళ్ళం, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికని. అట్లా ఆ సాగనంపడం కూడా ఈ మర్యాదలతో సాగనంపారు. సెక్యూరిటీ గార్డ్ కానీ ఇతర ఈ 40 రూమ్ చూస్తున్న వాళ్ళు కానీ ఇతరత్ర ద్వారకామాయిలో పరిచయం వాళ్ళు కానీ వాళ్ళు కూడా రిటైర్ అయిపోయావు కదా, నువ్వు ఇంట్లో ఉంటే ఇక్కడ ఉంటే ఏమి, 1 నెల ఎక్కడుండు, 1 నెల ఎక్కడుండు అని చెప్తున్నారు అనమాట. సరే ప్రస్తుతానికైతే మనసులో ఏది లేదు, తర్వాత ఎట్లుంటుందో బాబా గారు ఎట్లా ప్రసాదిస్తారో చూడాలా. మీన్వైల్ ఆయన ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, నేను ఒక 3 సంకల్పాలు చేసుకొని వచ్చాను ఈసారి షిరిడీలో. నేను ఓపెన్గానే చెప్తున్నా, నా సంకల్పాలు నెరవేరాలని నేను ప్రార్థిస్తున్న బాబాని. నా తరఫున మీ అందరూ కూడా ప్రార్థించండి. ఆ 3 సంకల్పాలు ఏంటి అని అంటే, ఇక నుంచి బాబా మిమ్మల్ని నేను నొప్పించను, బాబా గారిని నేను నొప్పించనని చెప్పాను బాబాకి. బాబా నొప్పించడం అంటే ఏంటి, బాబా గారు చెప్పారు మనకు, మీరు ఎవరినైనా సరే ఎవరి గురించి అయినా సరే నింద చేస్తే అది నన్నే నిందించినట్లు, నన్నే కష్టపెట్టినట్లు. మీరు ఎవరినైనా మోసం చేస్తే అది నన్నే బాధ పెట్టినట్టు, మీరు ఎవరినైనా పరుషంగా మాట్లాడితే అది నన్నే కోప్పడినట్టు అన్నాడు కదా. కాబట్టి ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో బాబాని నొప్పించకూడదు. కాయ వాచ మనస మనం చేసే పనుల ద్వారా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ వల్ల మనం కూడా ఇబ్బంది పడకూడదు. ఇది ఒకటి సంకల్పం చేసుకున్నా. దానికి అవసరమైన ఎరుకని బాబా మీరే ఇయ్యాలి బాబా అని బాబా గారు చెప్తున్నా. రెండవది నామస్మరణ. బాబా గారి దగ్గరే ఏకాదశి రోజు ప్రారంభించాను, బాబా గారి దగ్గర కూర్చొని. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు బాబా. అలా ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట బాబా మీ నామస్మరణ చక్కగా చేసుకునేలాగా మీరు నాకు భక్తి శ్రద్ధనివ్వండి అని అడిగాను. అట్లా 1 గంట నామస్మరణ మినిమం. ఇంకా ఆయన దయ, ఇంకా మనం ఎక్కువ దాన్ని టైం పెంచుకుంటే ఇంకా మంచిదే కదా. అలా నామస్మరణకు అనుకున్నాం. తర్వాత ఏకాదశి రోజున వారానికి 1 రోజు మౌనం. ఇది ఒకటి అనుకున్న. కళావతమ్మ గారు ఆమె వారానికి 1 రోజు మౌనంగా ఉంటారు. ఆవిడని చూసి 1 రోజు వారానికి మౌనంగా ఉందాం అనిపిస్తుంది. సో నేను శనివారం సెలెక్ట్ చేసుకున్నా. సో ప్రతి శనివారం ఇక ఆ రోజల్లా మౌనంగా ఉంటూ నామస్మరణలో ఉందామని. అంటే పారాయణ, గ్రంథ పారాయణ ఓకే, కానప్పుడు నామస్మరణ. ఇంక ఇతరత్ర ప్రాపంచికత, ఇతరత్ర ఇంకా మనం యూట్యూబ్లు ఇతరత్ర ఏం లేకుండా 1 రోజల్లా కంప్లీట్గా పారాయణ, నామస్మరణ, మౌనం అనుకున్నాను. సరే ఏకాదశి రోజు కానీ పౌర్ణమి అమావాస్యలప్పుడు కానీ
నామస్మరణకి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని మున్రెడ్డి గారు మొన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో అటువంటి రేపు ఏకాదశి రోజున పౌర్ణమి గడియల్లో, అమావాస్య గడియల్లో నామస్మరణ చేసుకుందాం. ఇక వీలైనంత వరకు క్రమక్రమంగా నామస్మరణ పట్ల మనం ప్రీతిని పెంచుకుంటూ పోతే బాగుంటుంది అని సంకల్పం ఒకటి మనసులో గట్టిగా ప్రవేశించింది. కాబట్టి 3 సంకల్పాలు చేసుకున్న బాబా గారిని ఒప్పించకూడదు. ఒకటి నామస్మరణ, పొద్దున గంట, సాయంత్రం గంట అనుకున్నాను, అంతకని ఎక్కువ చేసుకుంటే మంచిదే. అలాగే వారానికి ఒక రోజు మౌనం. నేను ఈ 3 సంకల్పాలు చేసుకొని వచ్చాను. ఈ 3 సంకల్పాలకి ఇవి నేను కొనసాగించుకునేందుకు అవసరమైన ఎరుక అంటే మనకు మనం శ్రేయస్సుని కలిగించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము అని అంటే అది ఎరుక. లేదా మనకి మనం ప్రాముఖ్యతని కొని తెచ్చుకుంటున్నాం అంటే అది మరపు, అజ్ఞానం. ఇక్కడ ఏదన్నా మన చేతిలో ఉంది చూడండి, 2 మన చేతిలో ఉన్నాయి. అన్నీ బాబా గారిని పెట్టడానికి లేదు మనం. కాబట్టి మనం సంకల్పించుకోవాలి, మనం ఆయన్ని ప్రార్థించాలి. కాబట్టి బాబా ఈ 3 సంకల్పాలు సక్రమంగా నేను నెరవేర్చుకునేటట్టు అవసరమైన భక్తిని, శ్రద్ధని, ప్రేమని, నిష్టని, సహనాన్ని, ఎరుకని నాకు ప్రసాదించండి బాబా అని నేను ప్రార్థిస్తున్నాను బాబాని. నా కోసం మీ అందరూ కూడా ఒకసారి ప్రార్థించండి. నేను ఇంకా అలా ఉందామని అనుకుంటున్నా. క్రమక్రమంగా ఎవరైనా కూడా మనం ఇన్ని రోజులు మనం సత్సంగాలు చేసుకున్నాం, విన్నాం, పారాయణ చేసుకుంటున్నాం, ఓకే. అందరం కూడా క్రమక్రమంగా నామస్మరణకి పోదాం. నామస్మరణే అల్టిమేట్. నామం వేరు కాదు, నామి అంటే ఆయన వేరు కాదు, నామం కలిగిన వారు వేరు కాదు. నామి అంటే నామం కలిగిన వారు అని. కాబట్టి మనం నామస్మరణలో ఉన్నంతసేపు సాక్షాత్తు ఆయన పాదాలు పట్టుకుని ఉన్నట్లే. కాబట్టి ఏదేదో చేయడం కన్నా చాలా సులువుగా మన ఇంట్లోనే కూర్చొని బాబాగా చిత్రపటం ముందు కూర్చొని మౌనంగా, ప్రశాంతంగా ఏదన్నా జరిగేటి జరుగుతూనే ఉంటాయి కాక వాటినా మనం ఆపలేం, మనకు ఆ శక్తి చాలదు. కానీ ఏదన్నా జరిగే బాబు నువ్వు చూసుకోవని మా సంబంధం లే, ఇదిగో నేను మాత్రం నన్ను నీ నామస్మరణలో ఉంచు అని మనం బాబా గారికి పదే చెప్పుకుంటూ నామస్మరణలో ఉందాం. ఇన్ని రోజులు ఈ 41 రోజు షిరిడీలో ఉన్నదానివల్ల షిరిడీలో ఆయన పారాయణ హాల్లో పెద్ద ఆయన వచ్చి కూర్చుంటుండేవారు. నామస్మరణ అంటే ఎందుకు నామస్మరణ పట్ల ఈ మనసు వచ్చింది అని అంటే, ఆయన పారాయణ హాల్లో పెద్ద ఆయన కూర్చునేవారు, వచ్చి కింద కూర్చునేవారు. ఆయన బాబా గారికి ఎదురుగ్గా ఊది ఉంటుంది, ఆ ఊది పక్కన స్తంభానికి అనుకొని కూర్చునేవారు. ఆయన కింద పట్ట వేసుకుని ఇట్లా చేతిలో ఇది పెట్టుకొని గుడ్డ ఒకటి వేసుకొని చెయ్యి ఇట్లా అనుకుంటూ నామస్మరణ చేసుకుంటుండేవాడు. పొద్దున ఎప్పుడు వస్తున్నారో తెలియదు. దాదాపు నాకు తెలిసి ఆయన 9 గంటల లోపల వచ్చేటట్టున్నారు. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటున్నారు, కాస్త భోజనం చేసుకుని మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం 5 వరకు ఉంటున్నాడు. ఆయన నామస్మరణే. అలా ఈ రోజుకి ఎన్ని నామాలు, ఎన్ని వేల నామాలు చేస్తున్నాడు ఆయన అనిపించింది నాకు. సో ఆ పెద్ద ఆయన కింద కూర్చొని అంత శ్రద్ధగా చేస్తుంటే కింద కూర్చోలేకపోతే కనీసం మనం కుర్చీలో కూర్చొని అయినా సరే నామస్మరణ చేసుకోవాలి కదా. అట్లా నామస్మరణ చేసే ఆ పెద్ద ఆయన్ని చూపించారు బాబా. మౌనంగా ఉండే ఈ కళావతి గారిని చూపించారు బాబా. మున్రెడ్డి గారి ద్వారా కొన్ని ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు ఇప్పించారు బాబా. అలాగే షిరిడీలో పరిక్రమం చేస్తున్నారు. కళావతమ్మ గారితో కలిసి సునీత ఒక గురువారం పరిక్రమ పోయించింది. అప్పటికప్పుడు అనుకుని ఆ మసీదు నుంచి వెళ్ళిపోయిందట, ద్వారకామాయి నుంచి. సరే నన్ను విజయం రమ్మంటే మనం చేయగలమా అని ఒక సందేహం వచ్చింది. సరే చివరికి బాబా గారి మీద భారం వేసి మేము కూడా ఒక గురువారం పరిక్రమం చేసాం. బాబా నడిపించారు, ఎక్కడ ఇబ్బందే కలగలేదు. సక్రమంగా ఆ పరిక్రమ 14 కిలోమీటర్లు 6 గంటలకి బయలుదేరాం, 10:30కంతా తిరిగి రాగలిగాం. బాగానే ఉండింది, ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అట్లా ఈసారి పరిక్రమం కూడా చేయించారు బాబా. ఆ పరిక్రమం చేసే టీం కూడా మళ్ళీ రండి పిలుస్తున్నారు. సరే ఇంక రోజు వెళ్ళే అంత ఇదైతే లేదు, అంత శక్తి అయితే లేదు. మనం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మనం కూడా సంకల్పం ఉండాలి.
అట్టా ఈ 41 రోజులు జరిగిందండి. అక్కడేమో మనం ఉండి సత్సంగం చేసేందుకు వీల్లేదు, నేను దర్శనానికి వెళ్ళాల్సి వచ్చేది. రాత్రి పూట ఏమైనా సత్సంగం చేసి వీడియో రికార్డ్ చేద్దామని అంటే రికార్డ్ చేయగలను, కానీ అప్లోడ్ చేసే వైఫై లేదు అక్కడ, ఆ ఫెసిలిటీ లేదు. చాలామంది నాకు యూట్యూబ్లో మెసేజ్లు పెట్టేవాళ్ళు, దాదాపు 1.5 month నుంచి మీ సత్సంగాలు పెట్టడం లేదు, ఏమైంది, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మీరు మళ్ళీ సత్సంగాలు చేయాలని మేము బాబాను ప్రార్థిస్తున్నాం అని మెసేజ్లు పెడుతున్నారు. చెప్పాను, అదేం లేదు, నా సమస్య ఇది, నేను మళ్ళీ 2వ తారీఖు 1వ తారీఖు ఊరికి వెళ్తాను, మళ్ళీ మీకు తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి సందర్భానుసారంగాని వాళ్ళకి చెప్పున్నా. అట్టా నిన్న మేము మొన్న నాగర్సోల్లో 31వ తారీఖు 12:50కి ట్రైన్ కదా, అంటే ఉదయం అది 7:20కి రావాలి, 11:50కి బయలుదేరాలి. ఉదయం 7:20కి రావాల్సిన ట్రైను సాయంత్రం 7:20కి వచ్చింది, అంటే 12 గంటలు లేట్గా వచ్చింది. మేము 12 గంటల నుంచి నాగర్సోల్ స్టేషన్లో ఉన్నాం. సరే పారాయణ చేసుకున్నాం, నామస్మరణ చేసుకున్నాం, మనకేమీ సమయం బోరు కొట్టడం అంతా లేదు. 7 గంటలకు వచ్చింది, కనీసం 8 9 కైనా బయలుదేరద్దు అనుకుంటే 10 గంటలకు బయలుదేరాడు. విజయవాడకి 4:30కి వచ్చాడు. నేను ఉదయం 6 గంటకి 6:10కి పినాకిన ఉంది, 8:40కి గయా మెడ్రాస్ సూపర్ స్పెషల్ ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ అవుతుంది, దానికి బుక్ చేసి ఉన్నా, ఆ టికెట్లు పోయినాయి. సరే ఆ జనసేవార్థి కోసమైనా కలుసుకోగలమా 3:30 లోపల అనుకుంటే అది కుదరలా, అందుకని విక్రమసింహపురికి బుక్ చేసి ఉన్నా లక్కీగా. సరే 4:30కి విజయవాడకి దింపాడు దేవుడా అనుకున్నాం. 6 గంటకి ట్రైన్ ఎక్కి నెల్లూరుకి 10 o'clock కూర్చున్నాం. సునీతల బ్రదర్ ఉంటాడు నెల్లూరులో, వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయి తీసుకొచ్చి నైట్ 10:30కి ఇంట్లో డ్రాప్ చేసి పోయాడు అనమాట. అట్టా బాబా గారు ఈ షిరిడి ఈ 41 రోజుల ఆధ్యాత్మిక జీవితాన్ని అనుగ్రహపూర్వకంగా ఆనందంగా ఆయన సన్నిధిలో ఆయన చరణాల వద్ద జరిపించడం జరిగింది. నేను ప్రతిరోజు కాడారతి చేసుకునేటప్పుడు ఇంట్లో కాడారతి చేసుకున్నా, లేదు ద్వారకామేలో కాడారతి చేసుకున్నా, చాలా వరకు మన సభ్యులందరం తలుచుకుంటూ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, అందరం కలిసి మనం ప్రయోజనం చేస్తున్నాం అనే భావంతోనే చేసేవాడిని. కాబట్టి మీరందరూ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా ఉన్నట్టే లెక్క అనమాట. కాబట్టి అన్ని జరిగింది. అమ్మాయి మృదులా కూడా వచ్చింది ఆ పారాయణకి. డిఎస్సిలో అమ్మాయి సెలెక్ట్ అయిందని వార్త వచ్చింది. డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేది అంతవరకు కాదు బాబా, పోస్టింగ్ కూడా ఇప్పించండి ఆ అమ్మాయికి మీరే ఆధారం అని నేను బాబా గారిని కూడా 5-6 సార్లు ప్రేయర్ చేస్తున్నా. అట్లాగే ఒక వివాహం జరపాలని బాబా గారిని ఈసారి బలవంతం చేస్తున్నాను. ఒక వివాహం జరపాలని చాలా బలవంతం చేసే బాబాని. ఆయన ఏమన్నా అనుకోని బలవంతం చేస్తూనే ఉన్నా, ఇంకా ఆయన బాధ్యత అది, ఆయన చేయాలంతే, ఇంకా లేట్ చేసేందుకు లేదు బాబా అని బాబా గారికి చాలాసార్లు చెప్పుకున్నా. చివరి ప్రేయర్ కూడా అదే, చివరి ప్రేయర్ చేసుకొని నేను బయలుదేరాను. ఖచ్చితంగా బాబా గారు మనందరికీ ఆయన ఆధారం కాబట్టి ఎవరిని విడిచిపెట్టారు, ఆయన అందరినీ పట్టుకొస్తారు. సరే దానికి అవసరమైన శ్రద్ధని, నిష్టని, సహనాన్ని మనందరికీ బాబాగారు ప్రసాదించాలని బాబాగారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే క్రమక్రమంగా నామస్మరణకి మొగ్గండి, ఏకాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. జరుగుతూ ఉంటాయి, వాటిని మనం ఆపలేము, అడ్డుకోలేము, కానీ నామస్మరణే మనకు కూడా వచ్చేది. మందితో కూడి చేసుకునే సాధన సత్సంగం, పారాయణ ఓకే, అది కాకుండా ఇంకో స్టెప్ పైకి ఎక్కాలా. ధ్యానం చేస్తారా, నామం చెప్పుకుంటూ ధ్యానం చేయండి, పాదాల దగ్గర నుంచి నఖశిఖ పర్యంతం చేయొచ్చు. మీకు ఏది నచ్చిందో, ఏ రూపం నచ్చిందో ఆ రూపాన్ని ధ్యానిస్తూ బాబాగారి నామం ఓం సాయి అనుకుంటారా, సాయి సమర్థ అనుకుంటారా, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుంటారా, సాయిబాబా అనుకుంటారా, మీ మనసుకి ఏది బాగుంటే అది నామం. మీ మనసుకు ఏ బాబా గారు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని మనసులో నామం చెప్పుకుంటూ ధ్యానిస్తూ ఉండండి.
రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక పూట అన్నం తినకపోయినా పర్లేదు, కానీ నామస్మరణ మాత్రం రోజుకి 2 సార్లు 3 సార్లు నీకు వీలైన టైమింగ్స్లో పెట్టుకొని నామం చేసుకుందామని, అట్లా మన సత్సంగ సభ్యులందరూ కూడా క్రమక్రమంగా నామం పట్ల ప్రీతి కలగాలని, ప్రీతి కలిగించమని బాబాగారిని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకో సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. చాలా బాగా చెప్పారు. గురుమతి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అక్షయ సార్